హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈ రోజు వీడియో వచ్చేసరికి 7.1 పవర్ యాంప్లిఫైర్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ యొక్క యాంప్లిఫైర్ అయితే మనకి హైదరాబాద్ చర్లపల్లి ఏరియా నుంచి అయితే మనకి రామకృష్ణ గారు ఆర్డర్ చేయడం జరిగింది. యాక్చువల్ విషయం ఏంటంటే వాళ్ళకి డెనాన్ కి సంబంధించినటువంటి ఏవీ రిసీవర్ అయితే ఉంది. సో ఆ ఏవీ రిసీవర్ నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది వాళ్ళకి సరిపోవట్లేదు అనమాట. వాళ్ళైతే ఒరిజినల్ ఏదైనా కంటెంట్ వేసి ప్లే చేసుకునేటప్పుడు, ఏదైనా మూవీస్ చూసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఒరిజినల్ గా వచ్చేటువంటి ఆడియోని ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే పవర్ అవుట్పుట్ సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఒక పవర్ యాంప్లిఫైర్ కావాలని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ మన దగ్గర కాకుండా వేరే వాళ్ళ దగ్గర ఆర్డర్ చేశారు. సో తీసుకున్నారు, అంతా ఓకే ఉంది. కాకపోతే ఏంటంటే హమ్మింగ్ ఇష్యూ ఉందండి మెయిన్. తర్వాత వచ్చేసరికి ఆడియో అవుట్పుట్ క్లారిటీ లేదు. సో ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏవి రిసీవర్ కొనుక్కున్నారు, సపరేట్ గా పవర్ యాంప్లిఫైర్ తయారు చేయించుకున్నారు, కానీ ఆయనకి సాటిస్ఫాక్షన్ లేదు. ఒరిజినల్ గా వచ్చేటువంటి సౌండ్స్ ని కానీ ఏదైనా మంచి కంటెంట్ ని కానీ ఎంజాయ్ చేయలేకపోతున్నారు, డాల్బీ డిటిఎస్ ఇట్లాంటివి. సో అయితే మన వీడియోస్ చూసి మన ఛానల్లో మన వర్క్ బాగుందని చెప్పేసి మన దగ్గర రీమోడలింగ్ చేద్దాం అని చెప్పేసి మనకి రీమోడలింగ్ కోసం పంపించినటువంటి సెట్ ఇదనమాట. సో దీనికి మనము వాళ్ళు ఏదైతే ఓల్డ్ ఉంటుందో దాని క్యాబినెట్ కానీ, రెండోది ఇంటర్నల్ డిజైన్ కానీ ఏది మనకు నచ్చలేదండి. వాళ్ళు క్లియర్ గా చెప్పాం, సార్ వాళ్ళు చేసేటువంటి యాంప్లిఫైర్ నాకైతే ఏం నచ్చలేదు. సో నేను ఇలా చేద్దాం అనుకుంటా అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎవరైతే మన రామకృష్ణ గారు ఉన్నారో ఆయనకి, సార్ మీ చేతుల్లో మీకు ఇచ్చేసాను, ఇంతవరకు నేను చేయించుకున్నాను, చాలా అమౌంట్ పెట్టేశాను, నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీ దగ్గరికి ఇచ్చి నీకు అమౌంట్ పెడతాను సార్, నాకు మంచిగా చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో అప్పుడు ఏం చేసామంటే వాళ్ళ ఓల్డ్ యాంప్లిఫైర్ లో ఉన్నటువంటి కొన్ని మెటీరియల్ వాడుతూ మనం ఎక్స్ట్రాగా కొన్ని మెటీరియల్ యాడ్ చేసి పర్ఫెక్ట్ 7.1 హమ్మింగ్ లేనటువంటి పర్ఫెక్ట్ గా 200 వాట్ అవుట్పుట్ వచ్చేటువంటి ఒక మంచి యాంప్లిఫైర్ అయితే మనం తయారు చేయడం జరిగింది. సో ఆ యాంప్లిఫైర్ డిజైన్ ఏంటి, ఎంత వాటేజ్ వస్తుంది, ఎన్నో స్పీకర్ కనెక్ట్ చేయాలి, ఇట్లా డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. సో ఇదైతే మనకి యాంప్లిఫైర్ అండి. ప్రతి ఛానల్ కి కూడాను ఇండివిజువల్ కంట్రోల్స్ అయితే పెట్టడం జరిగిందండి. ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్, సెంటర్, సబ్వూఫర్, ఇండివిజువల్ ఛానల్ కంట్రోల్స్ అండి. అంటే ప్రతి ఛానల్ కి కూడాను మన వాల్యూమ్ అడ్జస్ట్మెంట్, పర్ఫెక్ట్ అడ్జస్ట్మెంట్. ఒకవేళ లాంగ్ లో ఉన్నా కూడా సరౌండ్ లెఫ్ట్ రైట్ కొంచెం వాల్యూమ్ ఎక్కువ కావాలన్నట్టు పెట్టుకోవడానికి ఇండివిజువల్ ఛానల్ ఎన్లాగ్ టైప్ అయితే తయారు చేయడం జరిగిందండి. బ్యాక్ సైడ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుందండి. రామకృష్ణ గారు మీరు ప్రత్యేకించి వీడియోలో మీరు చెప్పమన్నారు ఏది ఎట్లా అనేటువంటిది, ఎందుకంటే వీడియో మీరు చూసుకొని మీరు దీన్ని కనెక్ట్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఆయన కోసం అయితే డెడికేటెడ్ గా ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీలైన తొందరగానే అప్లోడ్ చేస్తాను. ఇది డెలివరీ అయ్యేసరికి వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎనీవే ఇదైతే ఫ్రంట్ ఈ బనానా సాకెట్స్ అన్ని కూడా స్పీకర్ అవుట్పుట్స్ అండి. అంటే మనం ఎక్కడి నుంచి స్పీకర్ కనెక్ట్ చేసుకునే దానికి. సో ఇది ఎఫ్ఎల్ సంబంధించినటువంటి స్పీకర్ కనెక్షన్, ఇది ఎఫ్ఆర్. అదేవిధంగా ఇది సెంటర్, ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, సెంటర్. నేను క్లియర్ గా ఇక్కడ మనం మెన్షన్ చేయడం జరిగిందండి. ఎఫ్ఎల్, అదేవిధంగా ఎఫ్ఆర్, సెంటర్. సో అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఎస్ఎల్ సరౌండ్ లెఫ్ట్, ఇక్కడ సరౌండ్ రైట్, ఇది సబ్వూఫర్ అండి. ఇక్కడ కింద లైన్ చూసుకున్నట్టయితే బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్, ఇది సబ్వూఫర్. అంటే ఎక్స్ట్రా ఉంచాను, ఒకవేళ ఎప్పుడైనా 7.2 చేసుకోవాలి అనుకుంటే ఈ కనెక్షన్ యూజ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఇది ఎంటీ ఉంది. ఈ సబ్వూఫర్ ఈ యొక్క సాకెట్ మాత్రమే సబ్వూఫర్ అవుట్పుట్ లైన్. సో ఇక్కడ ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, సెంటర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్ సబ్వూఫర్, బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్. ఇది స్పీకర్ అవుట్పుట్ కనెక్షన్స్, స్పీకర్ మనం కనెక్ట్ చేసుకునే దానికి. అదేవిధంగా మరి ఇన్పుట్స్ ఎఫ్ఎల్, అదేవిధంగా ఎఫ్ఆర్, ఈ మధ్యలో ఉండేటువంటిది ఎంటీ అండి. ఎస్ఎల్, ఎస్ఆర్ ఇన్పుట్స్ అండి. సో ఈ మధ్యలో ఉండేది ఎంటీ. ఈ మధ్యలో అయినంత కూడాను ఎంటీ అనమాట. ఒకవేళ ఎప్పుడైనా ఈ ఫెయిల్ అయితే మీరు కనెక్ట్ చేసుకోవడానికి. సో ఎఫ్ఎల్ ఇన్పుట్ ఇస్తే ఎఫ్ఎల్ స్పీకర్ అవుట్పుట్ వస్తుంది, ఎఫ్ఆర్ ఇన్పుట్ ఇస్తే ఎఫ్ఆర్ అవుట్పుట్ వచ్చింది. అదేవిధంగా ఎస్ఎల్ స్పీకర్ ఇన్పుట్ ఇక్కడ ఇస్తే ఎస్ఎల్ అవుట్పుట్ అయితే వస్తుంది. అదేవిధంగా మీరు ఎస్ఆర్ కనుక అవుట్పుట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఎస్ఆర్ లో ఇవ్వాలి. అదేవిధంగా సెంటర్ ఛానల్ ఇక్కడ ఇన్పుట్ చేస్తే ఇక్కడ స్పీకర్ అవుట్పుట్ సెంటర్ వస్తుంది. సో అలాగే ఇక్కడ బ్యాక్ సరౌండ్ లెఫ్ట్, బ్యాక్ సరౌండ్ రైట్. సో బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ లో ఇస్తే బ్యాక్ సరౌండ్ లెఫ్ట్ స్పీకర్ వస్తుంది, బ్యాక్ సరౌండ్ రైట్ కావాలి అనుకుంటే బ్యాక్ సరౌండ్ రైట్ లో మీరు ఇన్పుట్ చేయాలి. సో ఈ విధంగా ఇక్కడ ఎఫ్ఎల్ అంటే ఇది, ఎఫ్ఆర్ అంటే ఇట్లా ఈ ఇండికేషన్ ప్రకారం ఇక్కడ ఇన్పుట్ చేస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇదే ఇండికేషన్ ప్రకారం అవుట్పుట్ స్పీకర్ అవుట్పుట్స్ అయితే మనకు వస్తాయండి. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే మనం ఇన్పుట్స్ అంటే సిగ్నలే కాదండి, ఇక్కడ హై ఇన్పుట్ అవ్వచ్చు, లో ఇన్పుట్ అవ్వచ్చు. అంటే ఒక యాంప్లిఫైర్ ఏవి రిసీవర్ నుంచి వచ్చేటువంటి డైరెక్ట్ స్పీకర్ అవుట్పుట్ తీసుకొచ్చేసి ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఇది హై అండ్ లో రెండింటికి ఉపయోగపడేటట్టుగా రెడీ చేసాం.
సో మీరు డైరెక్ట్ గా స్పీకర్ అవుట్పుట్ 100 వాట్ 150 వాట్ వరకు కూడా ఇచ్చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇక్కడ స్పీకర్ ఇన్పుట్ ఇవ్వగానే హై టు లో అనమాట, ఇంటర్నల్ గా మీకు బోర్డు చూపించారు కదా. సో ఆ విధంగా ఇంటర్నల్ లో ఏంటంటే హై టు లో కన్వర్షన్ జరిగి మళ్ళీ అది ప్రాసెస్ జరుగుతుందండి. ప్రాసెస్ చేయబడి తర్వాత దాన్ని గెయిన్ చేసి అప్పుడు మన ఆడియో బోర్డ్స్కి వెళ్తుంది. ఓకేనా? సో ఆ విధంగా మనం డిజైన్ చేయడం, ఎటువంటి ప్రాబ్లం లేదు, డైరెక్ట్ స్పీకర్ ఇన్పుట్ ఇచ్చేసేవచ్చు. లేదు ఒకవేళ ప్రీ అవుటే ఉందనుకోండి మీ ఏవి రిసీవర్ నుంచి ఆడియో, అంటే ఓన్లీ స్పీకర్ అవుట్ కాకుండా ప్రీ అవుట్ కూడా ఉంటే సో ప్రీ అవుట్ ఇవ్వచ్చు, ఇబ్బంది ఏమి లేదండి. సో మీరు హై అండ్ లో రెండు ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఇక్కడ ఇన్పుట్ ఇస్తే ఇక్కడ సింపుల్ అండి. అదే విధంగా ఇది కూలింగ్ ఫ్యాన్, జనరల్ గా ఇంటర్నల్ గా ఎయిర్ వెళ్ళడం కోసం అని చెప్పేసి కూలింగ్ ఫ్యాన్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక పవర్ సాకెట్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ 3 పిన్ ప్లగ్ అయితే మనం ఇన్సర్ట్ చేయడం జరిగింది. అదే విధంగా ఫ్యూజ్ కూడా పెట్టడం జరిగింది. ఇఫ్ ఇన్ కేసు ఇంటర్నల్ షార్టేజ్ ఓవర్లోడ్ అయినా ఇట్లాంటివి ఏవైనా మనం ఫ్యూజ్ పోతుంది. ఇక్కడ స్విచ్ పవర్ ఆన్ ఆఫ్ స్విచ్ కూడా మీకు ఇక్కడ పెట్టడం జరిగింది. యాక్చువల్గా ఫ్రంట్ లో పెడితే అదొక డిస్టర్బెన్స్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి మనం బ్యాక్ సైడ్ ఆన్ ఆఫ్ పెట్టేసుకున్నాం. సో ఈ విధంగా ఉందండి బ్యాక్ సైడ్. ఇక ఇంటర్నల్ చూసుకున్నట్టయితే మనకి ఈ విధంగా ఉంటుందండి. యాక్చువల్ గా ఈ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి మన వాళ్ళ పాత యాంప్లిఫైర్ లో ఉండేటువంటి ఓల్డ్ యాంప్లిఫైర్ యొక్క ట్రాన్స్ఫార్మర్. దీన్ని వేస్ట్ చేయకుండా దీన్ని యూజ్ చేసుకున్నాము. అదే విధంగా ఎక్స్ట్రాగా మనం అయితే కెపాసిటర్స్ అయ్యి మనం మాడిఫై చేసి వేయడం జరిగింది. సో ఈ యొక్క మొత్తం ట్రాన్స్ఫార్మర్ ఇది 24 10 ఆంపియర్. అదేవిధంగా మనం కొత్తగా వేసినటువంటి 24 volts 10 amp ట్రాన్స్ఫార్మర్. సో టోటల్ గా 20 amps అయితే అవుతుంది. అదేవిధంగా కెపాసిటర్ 10,063 6 కెపాసిటర్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే కుమార్ ఆడియో 2411 మోడల్ అండి. యాక్చువల్ గా 350 వాట్ వరకు అవుట్పుట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే మనం 200 వాట్ కి మాత్రం ఇట్లా డిజైన్ చేసాము. సో ఇదొక ఛానల్, ఇదొక ఛానల్, ఇదొక ఛానల్, ఇదొక ఛానల్, 4 ఛానల్ ఇన్పుట్స్ అనమాట. ఇది 4 ఛానల్ బోర్డు. అదేవిధంగా ఇది వాళ్ళ పాత యాంప్లిఫైర్ లో ఉన్నటువంటి బోర్డ్స్. మాక్సిమం ఇందులో ఉండే బోర్డ్స్ అన్ని కూడాను వాళ్ళ పాత యాంప్లిఫైర్స్ లో ఉండేటువంటి బోర్డ్స్ ని మనం ఇట్లా కన్వర్ట్ చేసామన్నమాట. హీట్ సింక్ అది మనం కొత్తగా వేసి సో 4 ఛానల్ బోర్డు కింద మనం తయారు చేసి మనం ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇదొక మనకి సిగ్నల్, మనకి ఇన్పుట్ ఇస్తున్నాం కదా, ఆ సిగ్నల్ అనేటువంటి వాల్యూమ్ కంట్రోల్ కి వచ్చేటువంటి లైన్స్, ఇదేమో పవర్ లైన్స్ అనమాట ఇవి. సో నీట్ గా ట్యాగ్స్ వేసి పర్ఫెక్ట్ వైరింగ్ అయితే తయారు చేయడం జరిగింది. ఎక్కడ కూడా హమ్మింగ్ అనేటువంటిది ఉండదండి. హమ్మింగ్ కానీ లేదా డిస్టర్బెన్స్ కానీ ఏమి ఉండదు. ఎంత వైరింగ్ పర్ఫెక్ట్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా మనకి ఆడియో అవుట్పుట్ వస్తుందండి. అదేవిధంగా 2 హీట్ సింక్స్ కి ఎదురుగా కూడా మన కూలింగ్ ఫ్యాన్స్ పెట్టడం జరిగింది. అసలు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నాయా లేవా అనేంతగా అంత పర్ఫెక్ట్ గా మనం రెడీ చేయడం జరిగిందండి. సో ఎయిర్ అనేటువంటిది ఫ్లో అనేటువంటిది హీట్ సింక్ కింద నుంచి వెళ్ళి ఇక్కడ అవుట్పుట్, ఈ చివరి నుంచి అవుట్పుట్ అవుతుంది. సో ఎయిర్ హోల్స్ త్రూ బయటకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడాను హీట్ జనరేట్ ఏమాత్రం ఈ మధ్యలో ఇంకెక్కడ సరౌండింగ్స్ లో హీట్ ఏమైనా జనరేట్ అవుతుందని చెప్పేసి మన అవుట్లెట్ నుంచి ఇన్పుట్ కూల్ ఎయిర్ అనేటువంటిది వచ్చే విధంగా ప్లాన్ చేసామండి. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ ఉంది. ఇక ఇన్పుట్, పవర్ ఇన్పుట్ ఇచ్చేటువంటిది హై ఇన్పుట్ ఇస్తున్నాం. సో అది లో అవుతుంది, మరి సిగ్నల్ కింద మారడం కోసం అని చెప్పేసి మనం సపరేట్ గా ఒక బోర్డు తయారు చేసాము. సో ఆ బోర్డు కూడా మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇదిగోండి, ఇది చూసి ఇక్కడ మనం ఇన్పుట్ చేస్తున్నాం కదండి, సిగ్నల్ ఇన్పుట్ చేస్తున్నాం కదా ఇక్కడ మనం బ్యాక్ సైడ్. సో అది వచ్చేసి మనకి ఈ యొక్క బోర్డుకి వస్తుందండి. ఇదేంటంటే హై టు లో కన్వర్టర్ బోర్డు అనమాట. ఇది అంటే హై ఇన్పుట్ ఇస్తాం కదా, స్పీకర్ అవుట్పుట్ ఇస్తున్నాం కదా, దాని సిగ్నల్ కింద మార్చేటువంటి బోర్డు అండి. నా ఓన్ గా నేనే మేక్ చేశాను ఇది. దీని నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది కంటే హై టు లో, లేదంటే లో ఇస్తే హైకి, సో ఇట్లా ప్రాసెస్ అయినటువంటి ఆడియో ఇక్కడికి వస్తుందండి. ఈ బోర్డు ఏంటంటే మనకి గెయినర్ బోర్డ్ అనమాట. వచ్చే ఆడియోని పర్ఫెక్ట్, ఇక్కడ ఏ క్లమ్జీనెస్ లేకుండా అవుట్పుట్ క్లియర్ గా నీట్ గా, ఇటువంటి స్ట్రెంత్, ఇటువంటి ఆడియో మిస్ అవ్వకుండా క్లియర్ అయిన అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి గెయినర్ 6 ఛానల్ గెయినర్ వాడాను. అదేవిధంగా మనం తయారు చేసినటువంటి బోర్డులో ఆల్రెడీ 2 ఛానల్ గెయినర్ అయితే నేను ఇంక్లూడ్ చేశాను ఫ్రంట్ లెఫ్ట్ రైట్ కోసం. సో మిగతా ఛానల్ యొక్క గెయినర్స్ అయితే ఇవి అనమాట. మొత్తం 6, ఇవి 2, సో 8 ఛానల్, 7.1 ఛానల్ గెయినర్ ప్లస్ ప్రాసెసర్ అనమాట. మొత్తం ఇందులోనే ప్రాసెసింగ్ అయ్యి సో అప్పుడు ఆడియో సిగ్నల్ అనేది ఫ్రంట్ కి వస్తున్నాయి. బోర్డు అండి ఇది 8 ఛానల్ స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు ఇది. సో స్పీకర్ ప్రొటెక్షన్ బోర్డు దేనికంటే ఒకవేళ ఎంత వాటేజ్ కానీ 200 వాట్ పైన వస్తుంది అబౌట్, అంటే ప్రతి ఛానల్ కి కూడాను. సో ఈ వాటేజ్ ఏమైనా ఒక్కోసారి ఏమైనా మిస్ మ్యాచ్ అయినా, లేకపోతే స్పీకర్ మిస్ మ్యాచ్ అయినా అవుట్పుట్ అనేటువంటిది వోల్టేజ్, పవర్ ఆంపియర్ కదండి, అవుట్పుట్ డైరెక్ట్ వోల్టేజ్ వచ్చింది. సో స్పీకర్ ఫెయిల్ అవ్వకుండా ఉండటం కోసం స్పీకర్ ప్రొటెక్షన్. అదేవిధంగా డిలే ఉంటుందండి. ఆన్ ఆఫ్ చేసేటప్పుడు మనకు సౌండ్స్ వస్తుందండి, దుబ్ దబ్ అని చెప్పేసి. సో ఆ సౌండ్స్ అయ్యి రాకుండా కూడా డిలే అవుతుంది, కట్ ఆఫ్ కూడా వెంటనే అయిపోతుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. సో ఈ బనానా సాకెట్స్ అవుట్పుట్, స్పీకర్ అవుట్పుట్ కోసం. సో టోటల్ ఇంటర్నల్ డిజైన్ అయితే ఈ విధంగా ఉంటుందండి.
సో ఫ్రెండ్స్ టోటల్ గా వీడియోని అయితే చూసారు కదా. ఇలాంటి ఏవి రిసీవర్స్ కోసం మీకు ఏదైనా యాంప్లిఫైర్స్ కావాలి, పవర్ యాంప్లిఫైర్స్ అన్నా లేదంటే ఒక కొత్త యాంప్లిఫైర్ ఏదైనా కావాలి అనుకున్నా ఆల్రెడీ మీరు ఎక్కడైనా చేయించుకుని మీరు ఇలాంటి ఇష్యూస్ తో హమ్మింగ్ అని లేదంటే అవుట్పుట్ పర్ఫెక్ట్ గా రావట్లేదని చెప్పేసి ఇలాంటి ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడాను మనమైతే రీమోడలింగ్ చేద్దాం, అవసరమైతే కొత్త తయారు చేద్దాం. సో ఇట్లాంటి మీకు ఏమైనా కావాలంటే 5.1 హోమ్ థియేటర్స్ కానీ 5.1 ఫుల్ ప్యాకేజ్ కానీ స్పీకర్ సిస్టమ్స్ కానీ సో ఆల్ ఆడియోకి సంబంధించినటువంటి యాంప్లిఫైర్స్, స్పీకర్స్, ఈ ఆడియోకి సంబంధించిన అన్ని సర్వీసెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కి ఇట్లాంటి ఎవరైతే ఆడియో అంటే పిచ్చి ఉంటదిగా సో వాళ్ళకైతే మన వీడియోస్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.